టీచర్స్ ఏముంది సార్, మేము ఫీజులు కడతలా, మేనేజ్మెంట్ జీతాలు తెలుసులా. ఫీజులు కడుతున్నారని ఒక్క మాటతో పిల్లల్ని వాళ్ళు పెంచడం వదిలేసి, వాళ్ళు చూసుకోవడం వదిలేసి అంతా టీచర్ చూసుకుంటారని చెప్పి మీ మీద వదిలేయడం రైటా రాంగా? అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ టైం సృష్టించేవాడిని భగవంతుడు అంటే ఆ భగవంతుడు నేచర్ని సృష్టించాడు అనుకుందాం. ఒకవేళ నమ్మే వాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను, మళ్ళీ నమ్మకం లేని వాళ్ళు నేనేం మాట్లాడాను. ఆ భగవంతుడు ఏం సృష్టించాడంటే గాలిని, నీరుని, నిప్పుని ఇలా సృష్టిస్తే, కానీ ఆ భగవంతుడి కంటే గొప్పగా ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రొఫెషన్స్ అన్నీ సృష్టించిన వ్యక్తి ఎవరంటే నాకు తెలిసి టీచర్స్. అటువంటి టీచర్స్ని ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే గాడ్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్, ప్రొఫెషన్స్ని మొత్తం క్రియేట్ చేసిన గాడ్స్, అటువంటి టీచర్లతో ఇంటరాక్ట్ అవ్వడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ ఈరోజు వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ద టీచర్స్. కానీ ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట, ప్రతి పేరెంట్ సమాజంలో ఫస్ట్ రెస్పెక్ట్ పొందాల్సిన ప్రొఫెషన్ ఏదన్నా ఉంటే ఒక ఐఏఎస్కో, ఐపీఎస్కో లేకుంటే డాక్టర్కో ఇచ్చే రెస్పెక్టు అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళు తయారు చేసిన గాడ్ టీచర్కి ఇవ్వాలని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. కానీ ఈరోజు ఆ సమాజంలో అదే టీచర్స్కి రెస్పెక్ట్ రావట్లేదు. అది ఎందుకు ఏమిటి అని మాట్లాడుకునే ముందు నేను ఒక విషయం అడుగుతాను. 1990స్లో మీకు తెలిసిన కార్ మోడల్స్ చెప్పండి, కార్ కంపెనీస్ కానీ కార్ మోడల్స్ 1990స్లో. అంబాసిడర్ కార్ ఎంతమంది తెలుసు? ఓమ్ని, అంబాసిడర్ కార్ అవన్నీ ఉన్నాయి. 2000 వచ్చేసరికి ఆ మోడల్ మారిపోయిందా, మారిపోలేదా? 1990లో వచ్చిన మోడల్ 2000 మోడల్ మారిపోయింది. తర్వాత 2010కి ఆ మోడల్ మారిపోయిందా, మారిపోలేదు? వెరీ గుడ్. 1980స్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే సెల్ ఫోన్ ఉండేదా, దానికి ముందు ఏమన్నా ఉండేదా? ల్యాండ్లైన్. దానికి ముందు లెటర్స్, అవునా? పేజర్స్ అవన్నీ ఉండే. దాని తర్వాత ఫోన్స్ వచ్చాయి. తర్వాత ల్యాండ్లైన్ నుంచి ఏమొచ్చింది? మొబైల్స్. మొబైల్లో కూడా అప్పుడు కీప్యాడ్ ఉండేది. ఎంతమంది కీప్యాడ్ వాడారు? మనందరూ ఆ బాపతే, అవునా? దాని తర్వాత ఏమొచ్చింది? టచ్, స్మార్ట్ అంతా వచ్చింది. అంటే ఒక 30-40 ఏళ్ళ చూస్తే మనం వాడే ప్రతి వస్తువు అప్డేట్ అవుతూ ఓల్డ్ వస్తువును పక్కన పెడేసి ప్రపంచానికి దూసుకెళ్లే విధంగా మనం అప్డేట్ అవుతూ వస్తువులు అప్డేట్ చేస్తూ వస్తున్నాం. ఎస్ ఆర్ నో? కానీ 1980s, 1990s, 2000, 2010లో ఏదైతే విద్యా వ్యవస్థలో ఉండే సబ్జెక్ట్ సిలబస్ అంతా కూడా చాలా వరకు అదే బేసిక్స్ అలాగే ఉండిపోతూ ఇంకా విద్యా విధానంలో కూడా మార్పులు రావాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ ఆ సిస్టంలో మాత్రం ఎక్కడో అనుకున్నంత అప్డేట్ మాత్రం అవ్వలేదని నేను అంటున్నాను. విద్యా వ్యవస్థలో, అర్థమైందా? విద్యా విధానంలో అవ్వచ్చు, చెప్పే విధానం అవ్వచ్చు, ఎక్కడో అప్డేట్ ఇంకా అవ్వలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు దీని విషయం? అంటే అదే బేసిక్స్ కాకుండా ఇప్పుడు అప్డేట్ అవుతున్న దానికి విద్యా విధానం ఇంకా అప్డేట్ అవ్వలేదు. అందులో దాంతోపాటు అసలే ఆ పరుగు ప్రయాణంలో ఇటుపక్క మీకు దక్కాల్సిన సపోర్ట్ కూడా చాలా వరకు దక్కట్లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ది, ఎంతమంది స్ట్రాంగ్గా నమ్ముతారు టీచర్స్ ఏముంది సార్, మేము మేము ఫీజులు కడతలా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తలా, వాళ్ళకి అంతకంటే ఏం చేస్తారు, జీతాలు తీసుకొని పని చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి ఏం చేస్తున్నారండి, మా పిల్లలు పెద్ద చదవట్లేదు, ఏం చేస్తున్నారండి, వాడు మంచి మార్కులు రావట్లేదు, ఏం చేస్తున్నారండి, వాడు కరెక్ట్గా మాట్లాడడం ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఫీజులు కడుతున్నారని ఒక్క మాటతో పిల్లల్ని వాళ్ళు పెంచడం వదిలేసి, వాళ్ళు చూసుకోవడం వదిలేసి అంతా టీచర్ చూసుకుంటారని చెప్పి మీ మీద వదిలేయడం ఎంతవరకు రైటా రాంగా? ఎలా అంటారు? సార్, మై సెల్ఫ్ రాజ్యలక్ష్మి ఫ్రమ్ సాధన హై స్కూల్. సో మీరు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాలాంటి లక్షలాది ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ, ఎవరైతే వాళ్ళ డైరెక్ట్గా చెప్పాలంటే ఆత్మఘోష అనుకోండి, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్, ఇప్పుడు నాకు కూడా పిల్లలు ఉన్నారండి. నేను స్కూల్లో జాయిన్ చేశాను. సరే టీచర్ నువ్వే కదా చూసుకో, నా దగ్గర ఎంతసేపు ఉంటాడండి? టీచర్ దగ్గర 8 hours ఉంటాడు, రైట్? ఒక స్టూడెంట్ ఒక టీచర్ దగ్గర 8 hours ఉంటారు స్కూల్లో. సో ఆ 8 గంటల్లో మేము ఎన్నని చూసాం, సబ్జెక్ట్ టీచర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. కానీ మిగతా సమయంలో మీరు పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోవాలి కదా. సో ప్రజెంట్ సినారియో ఎట్లా అయింది అంటే తల్లిదండ్రులది సంపాదన. చల్, ఐ వాంట్ టు ఎర్న్ మనీ, నేను చాలా సంపాదించాలి, నా బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నా, టీచర్ చూసుకుంటుంది. సో ఎప్పుడు ఇంటరాక్షన్ అవుతారు మీరన్నలాగా పీటీఎమ్స్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా బాబుకి కానీ పాపకి కానీ సివియర్గా ఇఫ్ హీ ఆర్ షీ సఫర్డ్ ఫ్రమ్ సమ్ వన్
ఆర్ సంథింగ్ ఎల్స్, దెన్ దే విల్ అప్రోచ్ అయ్యి నా పాప చదవట్లా, రాయట్లా, టీవీ చూస్తుంది, మొబైల్ చూస్తుంది. అరే 10 గంటలు నీ దగ్గర ఉంటే నువ్వు పట్టించుకోవట్లేదు, 8 గంటలు స్కూల్లో ఉంటే టీచర్స్ ఏమని చెప్తారు, చూడలేకపోతారు కదా, రైట్? ఫస్ట్ నీ అబ్బాయి అమ్మాయి ఏం చేస్తున్నారు, కాన్సన్ట్రేట్ ఆన్ దట్. డబ్బు సంపాదించవచ్చండి తర్వాత, రైట్? ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పిల్లలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి చూడండి. స్కూల్లో మేము మర్యాదగా మాట్లాడండి, పొలైట్గా బిహేవ్ చేయండి అని చెప్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దే విల్ బిహేవ్ లైక్ అస్ టూ పొలైట్. ఇంటి దగ్గర పేరెంట్స్ ఏం మాట్లాడు, అరే ఏం చేస్తున్నావు రైట్ రా, గా తీసుకురాపు, మీరే లాంగ్వేజ్ని చేంజ్ చేస్తున్నారు. మళ్ళీ రిలేషన్స్ తోటి వాళ్ళు ఇదే టోన్లో మాట్లాడితే ఏమంటారు, ఏ స్కూల్ రానిది ఇట్లేంది, మీ టీచర్స్ ఏం చెప్తున్నారా నీకు, టీచర్స్ని బ్లేమ్ చేసేది మీరు. అంటే అక్కడ పేరెంట్ బిహేవియర్ వల్ల అతను నేర్చుకున్న తప్పును కూడా ఎస్ టీచర్స్ పైన వేస్తున్నారు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు ఆవిడ చెప్పే విషయం? పైగా మళ్ళీ మ్యామ్ ఇంకోటి, నేను ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను తెలుసా, ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఇంటర్వ్యూ చేయట్లా, మన రోడ్డు మీద కామన్ పీపుల్ చదివించే, ప్రతి కామన్ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ చదివించే బడ్జెట్ స్కూల్స్లో ఉండే టీచర్స్కి ఇంకా కష్టాలు ఎక్కువ తెలుసు. ఎస్ సార్, ఎందుకంటే మేము ఎక్కువగా పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళు కలుస్తూ ఉంటారు, రైట్? స్కూల్లోనే కాదు బయట కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ సైడ్కి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, మేడం మా పాప ఇట్లానా అట్లానా చదువుతుందా లేదా, సో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ అంటే దే విల్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, లేదండి సిస్టమ్ చెప్తున్నారు. దే విల్ వర్క్ ఫర్ ద శాలరీ, దే విల్ వర్క్ ఫర్ ఓన్లీ దేర్ టైమింగ్స్, బట్ దే కాంట్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఫర్ ద టీచర్స్, దే కాంట్ కన్సిడర్ the students as their kids, as their children. But we people, normal, all the school teachers, we are considering the students as our own children. Why? Because మనము ఇంట్లో బాబుకి ఏమైనా పట్టించుకుంటామో లేదో తర్వాత విషయం, కానీ స్కూల్కి వచ్చినామో ఒక బాబుకి ఏమైనా అయింది, సో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది టీచర్, రైట్? తిన్నమ్మా లేదా టీచర్స్ అదంతా పక్కన పడేసి ఫస్ట్ బాబుకి ఎట్లా ఉంది, ఓకే తనకి కళ్ళు తిరుగుతున్నాయి, అవి షుడ్ గివ్ ద ఫస్ట్ ఎయిడ్ సంథింగ్, అంటే మొత్తానికి మనం వాళ్ళకి ఒక పేరెంట్లా చూస్తున్నప్పుడు వై షుడ్ వి డింట్ టేక్ ద సపోర్ట్ ఫ్రమ్ ది పేరెంట్స్, రైట్? పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి సార్, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేనిది ఏది అవ్వదు. ఇప్పుడు నేను కన్నాను, పడేసాను, స్కూల్లో పడేసాను, మీరే చూసుకోండి అంటే అసలుకి అది అవ్వదు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం సార్, నీళ్ళు తాగించే బాధ్యత అంటే మనం పుష్ చేస్తాం, తాగాలో తాగొద్దు అది గుర్రాన్ని దాని యొక్క థింకింగ్ పైన ఉంటుంది, రైట్? సో హీ ఆర్ షీ ఇట్ క్యాన్. సో అంతవరకు మేము ఎట్లా అంటే బనానా పీల్ తీసి మరీ నోట్లో పెడుతున్నాం బనానాని, మింగడం కూడా అంటే స్పూన్ ఫీడింగ్ కుక్కండి అంటే టీచర్స్ వల్ల అవ్వదు సార్, రైట్? మింగడం మీ బాధ్యత అది, రైట్? కమ్సే కమ్ చెప్పాలి, అవునా కదా సార్? టీచర్ చూసుకో అంటే తినడం నేర్పిస్తాం, అరే నువ్వు ఇట్లా మింగు, ఇట్లా స్వాల్ అవుతుంది, ఇట్లా డైజెషన్ అవుతుంది, that is horrible to the teachers. Present scenario is facing like this only. Every parent, they are leaving the children for the teacher's purpose, right? చలో వదిలేసాం, అయిపోయింది. సో ఐ వాంటెడ్ టు సే దట్ వన్, ఫస్ట్ చేంజ్ షుడ్ బి కమ్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. ఖచ్చితంగా స్టూడెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి. ఓకే టీచర్ చెప్పింది విన్నా ఇంత మటుకే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఒక ఇన్స్టాలో రీల్ చూస్తున్నావు, ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు సార్ దాన్ని. ఓకే తను ఏ డ్రెస్సింగ్ వేసింది, ఎట్లా చూస్తుంది, ఎవ్రీథింగ్ యూ షుడ్ అబ్జర్వ్ వెరీ క్లీన్లీ. But if one teacher is expressing one idea or she or he is saying or he is motivating something, అబ్బా ఏం సోది చెప్తుందిరా బాబు టీచర్, ఇది వస్తుంది పిల్లలకి. నువ్వు ఎందుకు సోది అనుకుంటున్నావు, అదే 70 mm స్క్రీన్లో చూస్తే యూ కెన్ ఫీల్ దట్ ఈస్ సో ఎంజాయబుల్, రైట్? సో ఫస్ట్ పేరెంట్స్ షుడ్ బి మోటివేటెడ్ టు ది చిల్డ్రన్, సెల్ఫ్ మోటివేషన్, అండ్ వాళ్ళ చిల్డ్రన్ని కూడా మోటివేట్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ టు లిసన్ ద టీచర్స్, రైట్? తుమ్మినా దగ్గిన కాంప్లైంట్ తీసుకెళ్తా, మా బాబుని కొట్టింది నేను పోలీస్ స్టేషన్లో పెడతా, ఇంత వార్తలు వచ్చినాయి వాట్సాప్లో మెసేజ్ పెడతా. సో దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ వే యాజ్ ఐఎమ్ థింకింగ్, రైట్? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎనీవన్ వుడ్ లైక్ టు యాడ్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మై సెల్ఫ్ లక్ష్మి, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కృషి హై స్కూల్. ఇది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసినందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, 21-22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. ఎంత ఇష్టంతో వచ్చాము అంటే 5,000 రూపాయల అకౌంటెంట్ పోస్ట్ వదిలేసి 2000లో 1000 రూపాయలు స్కూల్ టీచర్ కింద జాయిన్ అయ్యాను. అంత ఇష్టం. 5,000 రూపాయలు అకౌంటెంట్ పోస్ట్ నుంచి 1000 రూపాయలు. అదే కంటిన్యూ ఈ పాటుకుంటే 1,50,000 జీతం సంపాదించేదానేమో మేబీ, బట్ కాతే నాకు చాలా ఇష్టం ఈ ఫీల్డ్. మీరు ఎంత పిచ్చోళ్ళు కాకుండా 5,000 వదిలేసి మళ్ళీ ఇంతమంది చేత మాటలు పడుతూ జీతం తక్కువ వస్తూ. ఒక చిన్న ఇన్సిడెంట్ దట్ పేరెంట్ కింద చెప్తున్నాను. ఒక 10 years బ్యాక్
ఒక సమ్వన్ ఐఎమ్ నాట్ మెన్షన్ ద స్కూల్ నేమ్, టీచర్ కింద వర్క్ చేస్తున్నప్పుడు ఒక పాప ఇంట్లో ఉన్న ప్రాబ్లం చేత సమ్ టాబ్లెట్స్ మింగేసింది. మింగేసి వచ్చేసి కొంచెం ఏదేదో మాట్లాడేస్తూ ఉంది. ఎంత చెప్తున్నా కూడా ఏంటమ్మా అంటే కూడా నాకు ఆన్సర్ ఇవ్వటలేదు. టీచర్ మీతో మాట్లాడాలి అంటది, ప్రాబ్లం చెప్పదు. గట్టిగా ఒక్కటి ఇచ్చాను, అసలు ఏం చేసావు, ఏం జరుగుతుంది అంటే నాకు ఇంట్లో మమ్మీ పెట్టే సంథింగ్ ప్రాబ్లం చేత నేను టాబ్లెట్ మింగేశాను అని చెప్పేసి నాకు ఆన్సర్ ఇచ్చింది. వెంటనే ఇమీడియట్గా కిందే మాకు మా మేడం ఉంటారు, గబగబా ఉప్పు నీళ్ళు మేము చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేస్తూనే వాళ్ళ మదర్ దగ్గర ఉంటే ఒక మా సారే ఇంటికి వెళ్ళి ఆ పేరెంట్ని తీసుకొచ్చి స్కూల్లో మా అమ్మ ఇది అని చెప్పి ఈలోపు మేము చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ అంతా చేస్తున్నాం, ఉప్పు నీళ్ళు మింగించడము, ఆ పాప చేత కక్కించడం అంతా చేస్తున్నాం. వచ్చేసి పేరెంటు ఎందుకు అనేసి ఈవెన్ తల్లితో కూడా మాట్లాడలేదు, నాతో షేర్ చేసుకోవాలనుకుంది. ఏంటమ్మా ఎలా వదిలేస్తారు మీరు పిల్లని హాస్పిటల్లో తీసుకెళ్లకుండా? అసలు గ్యాప్ కూడా లేదు సార్, 10 minutes గ్యాప్. అసలు టాబ్లెట్లు మింగిన విషయం తెలియదు, ఏం జరిగింది తెలియదు, జరిగిందంతా ఇంట్లోనే జరిగింది. అది వదిలేసిందండి లెఫ్ట్ అండ్ రైట్ మమ్మల్ని. ఇంకా పిల్లలు అంటే పేరెంట్కి చెప్పుకోలేని విషయాలు కూడా మాతో చెప్పుకుంటున్నా కూడా పేరెంట్గా తను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పొజిషన్లో పేరెంట్స్ ఉన్నారు. ఇంకా మేము దీనికి ఏం ఆన్సర్ చెప్పాలి, మీరే చెప్పండి. ట్రూ మ్యామ్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకంటే అసలు ఏం తెలుసుకోకుండా పడుంటారులే, తిడితే పడుంటారు, ఏమన్నా అంటే పడుంటారని చెప్పి అదే వెళ్ళి ఒక మినిస్టర్నో ఒక కాన్స్టిట్యూషన్ పర్సన్ ఇలా అరవమనండి, ఒక రోడ్డు మీద ఒక హైయర్ అథారిటీని వెళ్ళరమండి అరవడం. ఎందుకంటే వాళ్ళు తిరిగి అంటే ఈ బతుకు రోడ్డు మీదకి వస్తుంది. కానీ మిమ్మల్ని అంటే ఏం కాదని చెప్పి ఆ అజమాయిషి చూపించడానికి మాత్రమే. దట్స్ మోస్ట్ పెయిన్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ.